లోపం అనే 3 గుణాలు ఉంటాయి. ఈశ్వరత్రాలు 3 ఉంటాయి. ధనీశన, దారీశన, కృష్ణీశన. వాసనత్రాలు 3 ఉంటాయి. దేవాసన, శాస్త్రం. ఈ 3 గుణాలన్నీ లోపల ఉన్నాయి. పూజ చేసినప్పుడు దేవుడికి మనం చేయాలి. పట్టుకోబడి పెట్టుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి. నువ్వు మురికితో ఉండదు బయట మంచిగానే చేసి రాజే లోపల ఏముందే మనకు తెలియదు. అందుకని లోపల శుద్ధి చేసేది కదా. ఇప్పుడు ఇంకేంటంటే భగవన్నామ స్వామి చదువుకుంటాము. స్వామి మహా పద్మనాభాయ మహా, ఓం దామోదరాయ మహా, వెంకటేశాయ మహా, పద్మనాయ మహా, ఓం వాసుదేవాయ మహానుద్రాయ మహా, మహా శ్రీ భూతుల వీర గురుభ్యో నమః. అయితే ఇప్పుడు ఓం సత్యం ఒక భూలోక సవర్ణగా ఇక్కడ మీకు అవి పేరు చదివచ్చు. భూలోక, భూవర్లోక, సువర్లోక, మహాలోక, జనలోక, తక్కువ లోక, 7 లోకాలు ఎక్కడ ఉంటాయి? మన లోపలికి ఉంటాయని చెప్తుంది వేద. ఎక్కడ ఉన్నాయి? మన లోపలికి ఉంటాయి. దేవుడు ఎక్కడ చూసుకోవాలి? మన హృదయాన్ని స్మరించుకుంటున్నారు. 24 గంటలు ఆ భగవన్ గురు సద్గురు మహారాజుకి చెప్పాలి. మానవుని పుట్టి భగవంతుని జ్ఞాపకం చేయకుండా చచ్చిపోతుంది. అయితే జ్ఞాపకం ఎందుకు చేయాలంటే ఎందుకు ఏం చేస్తారంటే కదా ఒక పెద్ద పాము దాడి చేయాలంటే కదా, ఆ పాము అంటే పాము అంటే దైత్యం దాటుతుంది. కానీ 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 18 రోజుల దాకా అది పాముతో ఉన్నది. కొన్ని 18 రోజులు అయిపోయింది. అది ఆ జన్మ సున్నుబడి కర్మము మాసిపోవా మనసు కలిగిన నీ క్షణములందే శరణు లెక్కితీవోవా శరణు పొందుతూ తెలియా జాలకున్నావు నీ యొక్క ప్రాదేశిక స్వామిదనుచు శరణు పొందుము సద్గురు చరణములకు భక్తి శ్రద్ధలు విశ్వాస భావము నిన్ను నీలోన గలవాణి నీవు దగ్గర శరణు పొందుము సద్గురు చరణములకు న్యాయముగా నాయను సృష్టి శరణము చేసి పొగగలు పడుతున్నది. వెళ్ళిపోయి ఇప్పుడు చేసుకున్న కొన్ని జన్మలు అన్నీ ఉంటారు. ఆత్మ పుణ్యం వల్ల పుణ్యం తగ్గట్టు మంచి ధనవంతుల ఇంట్లో పుడతాము, లేకపోతే జ్ఞానవంతులను పుడతాము. మంచిగా చేసుకుంటాం. జన్మరాత్రి చేసుకుంటే వరకు ఇక జన్మలే లేదు. అందుకనే చాలా మంది అనుకుంటారు, అట్లా అనుకోదు. ఉపదేశం తీసుకోవాలి చచ్చిపోతాం అనుకో, వాళ్ళని పాడి మీద ఎక్కారు. ఎవరి మీద ఎక్కిస్తారు? ఒంటి గంట మీద తీసుకుపోతారు. రకంగా ఉపదేశం కూడా అంటే భర్త అంటే గురుకు భర్త అట్లా అన్నాడు. అర్థమైంది. కోటి విద్యం నేర్చిన కూటి కొలకి చదువు పెంచిన నీ తోల ధరని రాదు ఓరి నీ జన్మ కడకేర కొరకు శరణు పొందుము సద్గురు చరణములకు. వసులలో పుణ్యుడు అక్కడు గురువర్ణి 4 విధముల శుశ్రూషలాచరించి దేశముని కరుణచే ఉపదేశముంది పూర్ణ బోధన వలసి సంపూర్ణుడై ఎంతో మోదము ఎంతో
రాజస్వామి కూర్చోడు, నేను కూర్చున్నా. అంతకంటే స్వామి వచ్చాడు, చంద్ర స్వామి వచ్చాడు అనుకో. ఆయన పేరు చంద్ర గడ్డ చంద్రస్వామి రాజా ఈయనేమన్నాడంటే పిల్లగానికి నీళ్ళు తీసుకురామని చెప్పాడు. మంచిగా తీసుకోవడం స్వామి వాడికి పిల్లగాడు మనకు తెలియదు కదా. గిలాస కడగదు, గిలాస కడగదు. ఆయనతో నీళ్ళు మంచిగానే ఉన్నాయి, గిలాసం చదివాడు. ఆ గిలాసం తీసుకుని వచ్చి గిలాసకి అంత పెట్టడానికి ఏమంటది మరి కనబడుతున్నది గిలాస, నీళ్ళు మాత్రం మంచిగానే ఉన్నాయి. అయితే ఆయన స్వామికి ఇచ్చేవారు. స్వామి చూసిండు, నీళ్ళు తాగుతాడా తాగుతాడా అయితే నీళ్ళు గిలాసు కనుక్కొని రాకపోమని చెప్పేసి పిలిచి రాజా పిలిచి ఏమే గిలాసు తీసుకొచ్చిన బాగా చేసింది వాళ్ళు ఈ బిడ్డలు బాగా అని చెప్పి ఏం చేసిండు, గిలాసు బాగా కనుక్కుని ఆ బిడ్డలు కరాన్ని కూడుకునేది. నీళ్ళు కూడికి వచ్చినాయి, గిలాసు మంచిగానే ఉంది. తెచ్చి ఇచ్చారు కదా, గిలాసు బాగుంది కదా, లోపల అయిపోయినాయి నీళ్ళు బాగాలేదు అంటే మళ్ళా అవుతాడు. అది తాగినా ఎక్కువ సాధన చేసుకోవాలి, శుద్ధి కావాలి, బయట శుద్ధి కావాలి. బయట స్నానం చేయాలి, లోపల అంతరంగంలో కూడా శుద్ధి చేసుకోమని చెప్తాడు. ఇక్కడ ఈ గంటార్థంగా వాక్కు కర్మ. వాక్కు అంటే అంటే నన్ను చేసుకుంటే నీ మనసు చెడిపోవద్దు, నీ వాక్కు చెడిపోవద్దు, నీ కర్మ చెడద్దు. మూడిట్లో ఏం తప్పు జరిగినా నేను నిలబడతా అని చెప్పేసి మనోవాకారం. నువ్వు క్షత్రియ, నువ్వు రాజు బిడ్డవు, నువ్వు ధర్మంతో మీద లేవు, అధర్మంతో మీద లేవు, అంత చైతన్యంతో నువ్వు ఇవ్వాలన్నమాట. రాజు బిడ్డవు కదా, మేము సన్యాసం నిరంజన నిర్గుణ తెలుగు మక్కురు తన చీపుడు జనము చేసెనా. ధ్యానం ఎట్లుంటుందంటే దేన్ని స్మరణ చేయాలని చెప్తుంది. ఇక్కడ చరణం లేని దాన్ని స్మరించాలంటుంది. చరణం చాలా మంది సాధనకు అంటారు. సాధనతో చెప్పుకుంటా సాధన అందరూ ఇండియన్ చేస్తారా ఇంకా సంక్షేమం ఎవరైతే పోతారో ఎవరు మాత్రం చేయదు. ఏమైనా మాట్లాడాలంటే స్వామి అని జయగుణాలను స్వామి అని 40 రోజులు ఉద్యమం మాట్లాడుకోవాలి. మాట్లాడుతున్నాను స్వామి స్వామి అంటారు. ఇంకో మాట మాట్లాడుతున్నారు, మీరు అదే మాట్లాడుకోవాలి. కానీ వాళ్ళు ఒకటి ఆడుకొని మరణం లేని ఈ జన్మమును నాకు ఎట్లు కలిగే అనుకు చింతించి సత్కర్మలను చరించి తపమును నాకు అరుదించగల తీర్థ వస్తెప్పుడు
ఈ మూడో శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఖండార్థంగా ఒకసారి ఆలోచన చేయాలంటే మనం ఇప్పుడు ఒక్కసారి కూర్చోవాలి. ఒకసారి ఆలోచన చేయకపోతే మనం ముందుకు పోమంటే ఏమని ఆలోచన చేయాలి? మనం తాత లేడు ముత్తాత లేడు నేను మీరు అదే ఒకసారి సోచించారు. దేహి నీవు ఎన్నుకున్న దేహుగా బింబ ప్రతికరణలని ధర్మములను పీఠకులు కోళ్ళుగా చేసి ప్రేమతోడా ఆసనం మీదను ఆనందమూర్తి స్వామి కోసం స్వామి సమర్పయామి. అక్షంతలే నేను మరి ఏది కోరక నిండియున్నా సచిదానందనేత సౌసత్య పదము కోరి ఆనందముదు నాకు వచ్చి మీకు జనములని పాదాక్షముచ్చరము వల్ల పాదాక్షర చేసరా వరదాచలం సమర్పయామి. పాదములు అడుగుతున్నట్లు మనుషులు అనుకోవాలి. అయితే ఇది ఒక మంచి కిక్కున్నది ఈ శ్లోకంలో ఈ గంధార్థంలో. ఏముందంటే కోరికలు ఏమన్నా కోరాలంటే కనుగొన్నది ఏక ఉన్నది. రెండు రెండు లేదే పరిపూర్ణమని చెప్తున్నారు. తప్పుడే చెప్పుకోవాలి. తత్వమసి బ్రహ్మము ఎన్ని తత్వము తెలిసి తత్వమసి బ్రహ్మము ఎన్ని తత్వము తెలిసి అది నేను ఎరుకగా నదిలు ఏడా లేని లేదని నిశ్చయం మీరు చేసి